హాయ్ అందరికీ నమస్తేనండి. నేను ఇవాళ రోజెస్ స్టెమ్స్‌ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తూ ఉన్నానండి. ఈ రోజెస్‌ని నేనైతే వాడేసుకున్నాను. అవి కట్ చేసేసి ఇవన్నీ కొన్ని రోజుల వరకు వాటర్‌లో వేసి ఉంచేసాను అనమాట. ఇలా కొంచెం చిగుల నుంచి కొంచెం ఈసారి పెద్దగా అయిపోయాయి. దీనికి హనీ రాసేసి పెట్టేదాన్ని ఎప్పుడు నేను. ఈసారి మాత్రం నేను హనీతో పాటు గ్రేప్‌ని కూడా గుచ్చేసి పెడదామని చూస్తున్నానండి. నాకు హనీతో పెట్టినయన్నీ చాలా బాగా వచ్చాయి. అంటే నేను 10 పెట్టాను అనుకుంటే 4, 5 అయితే వచ్చాయండి బాగా. కానీ నేను రెయిన్ పడేటప్పుడు మాత్రం అలాంటి స్టెమ్స్ అన్నీ అలా గుచ్చి పెట్టేసేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం గ్రేప్స్ అన్నీ ఇలా గుచ్చేసాననమాట స్టెమ్స్‌కి. చూద్దాము ఈసారి ఎలా బాగా వస్తాయో లేదో అనేసి. ఇవి గాని వస్తే మళ్ళీ మీకొక వీడియోలో చూపిస్తానండి. సేమ్ అండి. మట్టిలో ఎలా పెడతామో అలానే గ్రేప్ సైజ్ అంత హోల్స్ అయితే నేను పెట్టుకున్నాను. అన్నిటికి గ్రేప్స్‌ని గుచ్చేసాను కదండీ! ఇలా జస్ట్ సెట్ చేసుకున్న దాన్ని గట్టిగా ఒత్తాము అనంటే గ్రేప్స్‌లో నుంచి ఆ స్టెమ్ బయటకొచ్చేస్తదనమాట. అందుకని జస్ట్ పైన మాత్రమే అన్నీ ఇలా పెట్టేసుకున్నానండి. తర్వాత దీనిపైన కొంచెం మట్టి ఒక లేయర్ వేసేసి జస్ట్ అలా సెట్ చేసుకున్నానండి. ఎక్కువ ఒత్తాము అనంటే అది కిందకెళ్ళిపోతది స్టెమ్ము. మళ్ళీ ఆ ప్లాంట్ అది బతుకుతదో లేదో అని చెప్పేసేసి నేను అలా అనుకోని ఈ గ్రేప్స్‌ని పైన మాత్రమే అలా గుచ్చాను. చూసారు కదా! ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాను అండి. పైన మట్టి వేసేసుకున్నాను. అండ్ దెన్ వాటర్ గూడా కొంచెం స్ప్రే చేశానండి. మళ్ళీ అక్కడంతా మాయిశ్చర్ ఉంటది కదండీ! తడి లేకపోతే మళ్ళీ అవి చనిపోతాయి కదా! అందుకని చెప్పేసేసి నేను ఇవన్నీ ఇట్లా చేసేసుకున్నాను. కొంతమందయితే వ్రాప్ చేస్తారు. నేనైతే వ్రాప్ అయితే ఏం చేయలేదు. ఆల్రెడీ నాకు ఇలా కొంచెం స్ప్రౌట్స్ అదే చిగుర్లొచ్చేసాయి కదండీ! అలానే నేను చాలా అలా ట్రై చేశాననమాట వేరే కలర్సు. ఇవన్నీ చిగుర్లు ఇలా వచ్చేసాయండి. ఇది గూడా పెద్ద చెట్టు అయిపోయిందనమాట. నాకైతే కొన్నయితే బాగా వర్క్ అయినాయండి హనీ పెట్టడం వల్ల.